భారతదేశం జనసంద్రంగా మారుతుంది. ఇప్పటికీ అత్యధిక జనాభాతో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. కానీ అక్షరాస్యత పెరుగుదల రేటులో మాత్రం వెనుకంజలోనే ఉంది. మన దేశం ప్రస్తుతం 74% అక్షరాస్యత ఉంది. అంటే ఇంకా 26% మంది నిరక్షరాస్యులే. వీటిలో పురుషులు 82% మంది ఉంటే మహిళలు 66% మందే ఉన్నారు. ఇంకా మహిళలు అక్షరాస్యతలో వెనుకంజలోనే ఉన్నారు. పెరుగుతున్న జనాభాతో దేశం అల్లాడుతుంటే నిరక్షరాస్యతో ఇంకా క్షీణిస్తుంది. ప్రభుత్వం ఎన్నో పథకాలు సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ ఇంకా ఏమీ మార్పు రావడం లేదు. వీటి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అప్పుడే బాల కార్మికులు అంతరిస్తారు. దానికోసం బాధ్యత కలిగిన పౌరులుగా మన వంతు సాయం మనం చేయాల్సిందే. మనం రోజు ఎంతోమంది బాల కార్మికులను చూస్తాం. కొంతమందికి అయ్యో పాపం అనిపిస్తుంది, కొంతమందికి వారిని కాపాడాలి అనిపిస్తుంది. బాల కార్మికుల చట్టాలు, బాల కార్మికుల నిర్మూలనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని ఉపయోగం లేకుండా పోతున్నాయి. ప్రతిసారి సర్వే రిపోర్ట్లు, ప్రణాళిక రూపకల్పనలు వేయడం తప్ప మన వంతు కృషి మనం ఎప్పుడూ చెయ్యం. ప్రతి ఊరిలోనూ ఇలా చెత్త కుప్పల దగ్గర కాగితాల మీద అక్షరాలు దిద్దాల్సిన వయసులో చెత్త కాగితాలు ఏరుకునే వారికి దిక్కు ఎవరు? స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన వయసులో చిన్న చిన్న కర్మాగారాల్లో పనిచేస్తున్న వీరిని పరిస్థితి నుండి కాపాడేది ఎవరు? ఇంటి దగ్గర తమ కన్నవాళ్ళు చదివించే స్తోమత లేకపోగా వారిని ఆదుకునేవారే లేరా? ఇన్ని సమస్యలున్న దేశాన్ని కాపాడడానికి ముందుకు రావాలి. ప్రజలే ప్రభువులు. మనలో చైతన్యం రానంత వరకు ఈ సమాజం ఇలాగే ఉంటుంది. కానీ యువత ముందుకొస్తే మన దేశ దశ లేదు. మరి వీధి బాలను కాపాడాలి. తమ వంతు సాయంగా ఎంతో కొంత చేయూతనందించాలని అని కొంతమంది అభిప్రాయం. ప్రస్తుత సమాజంలో తీసుకున్నాం. ఈనాటి విద్యార్థులు వాళ్ళు చదివేది ఇంజనీరింగ్, డాక్టర్లే కావచ్చు. కానీ వాళ్ళకి తెలిసింది చదువు, సరదా, ఫ్రెండ్స్ అంటే మాత్రం